వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీనా? ఆలీబాబా 40 దొంగల్లాగా దొంగలంతా కలిసి పెట్టుకున్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి, 2019లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి? మీరు ఒకసారి చూడండి, పబ్లిక్ లో డిబేట్ పెట్టండి. 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా నాలాగే ఈనాడు పేపరో, ఆంధ్రజ్యోతి పేపరో, ఆంధ్రప్రభో, లేకపోతే విశాలందరూ ప్రజాశక్తితో తను రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా కలిపి కొనుక్కొని చదువుకునేవాళ్ళు. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవగానే సాక్షి వార్తాపత్రిక ఎక్కడి నుంచి వచ్చింది, సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే భారతీయ సిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల సొమ్ముతోనే కదా. సరే, జగన్మోహన్ రెడ్డి అపారమైనటువంటి వ్యాపార దర్శత కలిగినాడు, బాగా చదువుకున్నాడని ఆయన నమ్మేవాళ్ళు చెబుతారు. ఆయన ఏం చదువుకున్నాడో అందరికీ తెలుసు. ఆయన వ్యాపార దర్శత 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆగిపోయిందా? బ్రెయిన్ అక్కడ మందగించిందా? 2009 తర్వాత వేరే పరిశ్రమ ఎందుకు పెట్టలా ఆయన? అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన పరిశ్రమలు తండ్రి చనిపోయిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు పెట్టలా? అంటే లంచాలు రాక. అటువంటి పార్టీలో చేరేవాళ్ళు ఏంటి? కడుపుకు అన్నం తినేవాడు ఎవడు వైసీపీలో ఉండడు.